ఈరోజు మనం ఆలోచించే అంశం ఏంటంటే యేసుక్రీస్తు చెప్పిన జాగ్రత్తలు అనే విషయాన్ని మనము ఆలోచించేద్దాము. యేసుక్రీస్తు చెప్పిన జాగ్రత్తలు, జాగ్రత్త అని అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే బివేర్ అని అంటారు. మనం ఎప్పుడు జాగ్రత్తలు చెప్తామంటే అదుపు తప్పినప్పుడు, లేదా చెప్పిన పనినే ఫోకస్ కలిగి చేయనప్పుడు మనం ఏం చెప్తామంటే జాగ్రత్తలు చెప్తాం. మనం పడిపోతున్నప్పుడు ఏం చెప్తామంటే నువ్వు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో నువ్వు జాగ్రత్త లేకపోతే కనుక నువ్వు మితిమీరితే ఏమవుతుందంటే పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతాయని మనం జాగ్రత్తలు చాలా విషయాల్లో మనము శరీర సంబంధంగా చెప్తూ ఉంటారు చాలామంది. అయితే యేసుక్రీస్తు వారు శరీర సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా ఏం తెలియజేశారంటే ఆయన యేసుక్రీస్తు వారు తను బ్రతికొండగా తను బోధ చేస్తూ ఆనాడున్న జనుల గురించి ఏం చెప్పాడంటే ఆయన కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. అది జాగ్రత్తలు ఎప్పటికీ కూడా మనకి వాటిని నేర్చుకుని మనం బుద్ధి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము ఆ విషయాన్ని ఆలోచిద్దాము. అంశం ఏంటంటే యేసుక్రీస్తు చెప్పిన జాగ్రత్తలు, అంటే కొన్ని విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మొదటి విషయం ఏంటంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. మరియు ఆయన మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి, మీరు ఎట్టి కొలతతో కొలుతారో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును అని చెప్పేశాడు. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడినని వానితో చెప్పిను అని చెప్పేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారండి యేసుక్రీస్తు వారు, బ్రతికుండగా మీరేం వింటున్నారు, మీరు బోధలు వినేటప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయన బోధల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఏదైనా చెప్తే కనుక గుడ్డిగా వినేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎలాంటి బోధలు విన్నారంటే రకరకాలైన బోధలు వినేస్తారు చాలా మంది. అందుకని యేసుప్రభువు బతుకొండగా ఏం చెప్తారంటే మీరు వినుటను గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ బోధ వింటున్నారు, ఏ బోధలో ఉన్నారు, ఏ బోధ గురించి మీరు పోరాడుతున్నారు, అసలు ఏ బోధ గురించి మీరు పోరాటం చేయవలసిన వారు దానికి చెవియొగుతున్నారా లేదా అబద్ధ బోధకు చెవియొగుతున్నారా అనే ఆలోచన ఈనాడు సమాజంలో లేకపోలేదు. ఎందుకంటే ఇలాంటి వారు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. కాబట్టి ఏం వింటున్నారో తెలియదు, కానీ ఏదో బైబిల్ పట్టుకెళ్ళటము, ఏదో కొన్ని మాటలు టైంపాస్ సేవకులు, టైంపాస్ బోధకులు బోధలు చేస్తే ఆ బోధలు వినేసి చాలా మంది ఏం చేస్తారంటే అదే బోధలు విన్నారు, కానీ వినుచున్నది గ్రంథంలో ఉందా, అది గ్రంథానుసారంగా ఉందా, గ్రంథానుసారంగా లేదా అనే ఆలోచన ఈనాడు ఏం చేయట్లేదంటే ఖచ్చితంగా చేయట్లేదు. అందుకే చెప్తున్నాడు ఏమని, మరియు ఆయన మీరేమి వినుచున్నారో అని చెప్పేశాడు. ఏం వింటున్నారు మీరు? అసలే ఒక బోధ వినేటప్పుడు, ఒక సందేశం వినేటప్పుడు, ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మీరేం వింటున్నారో తెలీదా? ప్రకటన 22వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఈ గ్రంథబంధంలో ప్రవచన వాక్యములను విను ప్రతివానికి అని చెప్పేస్తాడు. చెప్పేవానికి కాదు. చెప్పేస్తే ఏది పడితే వినేస్తారా? ఏది పడితే బోధ చెప్పేసి వినేస్తున్నారంటే కనుక ఆనాడున్న సంఘము, ఆనాడున్న జనులు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే గ్రంథంలో ఉందా, గ్రంథంలో లేదా, ఏ మాటలు వింటున్నారు మీరు అని అంటే ఏది పడితే మాటలు వినేస్తారని చాలా మంది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వీరి ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చేదేమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వానికి ఏం చేయను, కలగ చేయను అని చెప్పేశాడు. కాబట్టి ఏ బోధలు వింటున్నారు, ఎవరిని ఫాలో అవుతున్నారు, ఏ బోధల్లో మీరు ఉంటున్నారు అని ఆలోచన ఈనాడు సమాజంలో ఖచ్చితంగా చేయట్లేదని. అందుకనే బ్రతికొండగా యేసుప్రభువు ఏం చెప్తారంటే మీరు వినుటను గురించి చాలా జాగ్రత్తగా ఉండండి, బివేర్, చాలా జాగ్రత్త. దేనికి జాగ్రత్త అంటే మీరు ఏ సబ్జెక్టులు వింటున్నారు, ఏ బోధలు వింటున్నారు. ఎన్ని బోధలు ఉన్నాయండి? చాలా రకరకాలైన బోధలు ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ, ఇది కూడా బోధే కదా, ఇది కూడా ప్రసంగికులు చెప్తుందే కదా అని అంటే కనుక రకరకాలైన బోధలు ఉన్నాయి సమాజంలో. రకరకాలైన వారు సమాజంలోకి బయలుదేరారు. కాబట్టి మీరు ఏ బోధలు వింటున్నారు? ఆయన మాసిదోనియాకి వెళ్తున్నాడంట. మాసిదోనియాకి వెళ్తే ఆయన వెళ్తుండగా విన్న బోధ, ఆయనకి ఎదురైన బోధ ఏంటంటే సత్యానికి, దేనికి, సత్యానికే వ్యతిరేకమైన బోధ, భిన్నమైన బోధ అని చెప్పేశాడు. కాబట్టి ఇలాంటి రకాలైన బోధలు ఏది పడితే ట్రైనింగ్ లేకుండా, బైబిల్ నేర్చుకోకుండా, బైబిల్ సరిగా నేర్చుకోకుండా ఏదో నచ్చింది, ఏదో దొరికింది చెప్పేసి మనుషులు ఏం చేస్తారంటే టైంపాస్ చేస్తూ గడిపేస్తారండి కాలం. ఎవరంటే బోధకులు అనేవారు. కాబట్టి ఇక్కడ ఏం బోధ అంట, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు అని చెప్పేశాడు.
వాళ్ళు కల్పనా కథలకి బైబిల్కి సంబంధం ఏంటి? బైబిల్ ఏమైనా కల్పించి రాసిందా? బైబిల్ ఏమైనా కల్పనా కథలు ఉన్నాయా? కల్పనా కథలు బోధించమని చెప్పిందా బైబిల్? ఏంటంటే బైబిల్ ఎక్కడ చెప్పలేదు ఆ కార్యక్రమాన్ని. చెప్పలేనప్పుడు ఏం చేస్తారంట? సత్యానికి వ్యతిరేకమైన బోధ, సత్యానికి భిన్నమైన బోధ రెండు ఏం చెప్పాడంటే కల్పనా కథలు, కల్పించి కథలు చెప్తారు. ఈనాడు ప్రతి ఒక్కరూ మైక్ కట్టుకునే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే కల్పనా కథలు బోధిస్తున్నారు. అందుకని మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో నేను కూడా అట్టి కొలతోనే మిమ్మల్ని కొలుతున్నాను. మీరు ఎలా విన్నారో, ఎలా రక్షించబడుతున్నారో ఆ విధంగానే మీకు ఏమొస్తుంది అంటే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ సరిగ్గా రావట్లేదంటే కన్ను మూసిన తర్వాత తీర్పులో నిలబడిన రిజల్ట్ సరిగ్గా రావట్లేదంటే మీరు గుడ్డుగా ఏ బోధన పడితే ఆ బోధన ఫాలో అయిపోయినారు. అందుకే చెప్పినాడు అక్కడ ఏమని, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా ఏం చేసుకోవాలంట? చూచుకొనిడి, జాగ్రత్తగా చూసుకోండి. అందుకని మీరు ఎట్టి కొలతతో కొలుతారో నేను కూడా ఏం చేస్తాను? అట్టి కొలతోనే కొలుతున్నాను. అందుకని కలిగిన వానికి ఇవ్వబడును, మరి ఎక్కువగా ఇవ్వబడును, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్దను ఏం చేస్తుందంట? తీసివేయబడినని వారితో చెప్పును అని చెప్పేశారు. కాబట్టి మీరేం వింటున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి. మరొక బోధ ఉందండి. ఏ బోధ? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరిచే ఆత్మలు యందు ఏ బోధ అంటే ఇది కూడా పేరు బోధే. దానికి ముందు ఏంటంటే దయ్యముల బోధ. ఇది అక్కడే బోధ అంటే మాస్టర్నికి వెళ్తుంటే అక్కడ భిన్నమైన బోధ. ఇలా రకరకాలైన బోధలు ఈనాడు సమాజంలో ఉంటే కనుక మీరేం వింటున్నారో చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యులు విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చేదేమనగా ఎవడైనను వీటితో ఏదైనాను మరి కలిపినలా ఈ జీవ గ్రంథంలో రాయబడిన తెగులు వానికి దేవుడు ఏం చేస్తాడో కలగజేస్తాడు. వాళ్ళు తీసేస్తున్నారా, కలిపేస్తున్నారా? గ్రంథంలో ఉన్న బోధ చేస్తున్నారా, గ్రంథంలో లేని బోధ చేస్తున్నారా? అసలు ఏ బోధ చేస్తున్నారో వాళ్ళు ఏ బోధ మనం చేయాలనే విషయాన్ని ఆలోచన చేయట్లేదు. ఆనాడు ఉన్నవారు యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఈనాడు ఉన్నవారు కూడా క్రొత్త నిబంధనలో ఉన్నవారు క్రొత్త నిబంధన సంబంధంగా బ్రతికేవారు ఏ బోధ చేయాలని ఆలోచన చేయట్లేదని చాలా మంది. అసలు ఏ బోధ చేయాలి మనం అని అంటే కనుక యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. ఈనాడు క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులు ఏ బోధన చేయాలి అని అంటే కనుక, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు రాయవల్లని విశేష ఆసక్తి గలవాడిని ప్రయత్నపడుచుండగా ఎన్నిసార్లు పరిస్థితులకు ఒకేసారి అప్పగింపబడింది. ఏ బోధ అంటే అప్పగింపబడిన బోధ అని చెప్పేశాడు. దాని పేరు అపోస్తలుల 2వ అధ్యాయం 42వ వచనం ఏం చెప్తున్నాడు? వీరు అపోస్తుల బోధ ఎందును, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విచ్చుటి ఎందును, ప్రార్థన చేటి ఎందును ఎడతెక్కకుండ్రి. అంటే ఒకే బోధ, క్రొత్త బోధ. ఆ బోధ ఏ బోధ అంటే అపోస్తుల బోధ. ఈనాడు చేయవలసింది. ఆనాడు యేసుక్రీస్తు వారు బ్రతికుండగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఒక కార్యక్రమం చెప్పాడు. ఆనాడు అపోస్తులకి ఏం చెప్పాడంటే మర్మముగా క్రొత్త బోధను బోధించాడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. అప్పుడే చెప్తున్నాడు ఆయన జాగ్రత్త ఏమనంటే మీరు ఏం వినిచున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు ఎట్టి కొలుతారు, నేను అట్టి కొలుతానని చెప్పేశాడు. ఇప్పుడు ఎన్ని బోధలు ఉన్నాయంటే రకరకాలైన బోధలు ఉంటే ఆ రకరకాలైన బోధలు వినేస్తున్నారు చాలా మంది. చదువుదాం ఒకసారి అపోస్తుల గారు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరి దశలోనికలో ఉన్న వారి కంటే ఆసక్తితో వాక్యమును ముందు గుణమే ఉండాలంటే వాక్యాన్ని అంగీకరించాలి. ఎప్పుడు అసలు అలా ఉన్నవో లేవో ఒకటి చెప్పేస్తాడు. కనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలియు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో ప్రతిదినం ఏం చేశారంట? లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని చెప్పేశాడు. అప్పుడు ఆనాడు బెరయ సంఘస్థులు దశలోనికలో ఉన్నవారి కంటే, దశలోనికలో ఉన్నవారే గొప్పవారంటే కనుక దశలోనికలో ఉన్నవారి కంటే గొప్పవారుగా ఉన్నారు. ఎవరంటే బెరయ సంఘస్థులు. వారు ఏం చేశారంటే గ్రంథంలో ఎవరైనా సందేశాన్ని బోధిస్తున్నప్పుడు పౌలు చెప్తే చూడాల్సిన బైబిల్ అంత మహా విద్వాంసుడు, లేఖలందు ప్రావీణ్యుడు పరిసయ్యుడైన గమాలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్న ఇలాంటి వ్యక్తి బోధిస్తే కూడా చూస్తున్నారంటే కనుక వారికి ఇక్కడ సేవకుడి మీద కాదు, ఇక్కడ బోధకుడి మీద కాదు, కానీ గ్రంథంలో ఉన్నది చెప్తున్నాడా లేని చెప్తున్నాడా అని చూస్తారు, పరిశీలన చేశారు. కానీ ఈనాడు అలాంటి పరిశీలన సమాజంలో లేవు. కాబట్టి ఎవరికి నచ్చిన సంఘాలు వచ్చేసినాయి, ఎవరికి నచ్చిన బోధకుల వాళ్ళకి వచ్చేసారు, ఎవరికి నచ్చిన బోధనాలు చేసేస్తున్నారు. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పిన జాగ్రత్త. ఆయన చెప్పాడంటే చాలా ఫోకస్ చేయాలి. మనం ఎందుకు చేయాలంటే
అసలు వినుటను గురించి ఏ బోధ, ఇక్కడ సరైన బోధ వినకపోతే కనుక అక్కడ పరలోకానికి వెళ్ళలేం. ఇక్కడ సరైన ప్లాట్ఫామ్లో లేకపోతే కనుక అక్కడ పరలోకాన్ని కోల్పోతాం. స్కూల్లో మాస్టర్ సరిగా చెప్పలేనందుకు, విద్య సరిగా లేనందుకు ఏం చేస్తాం? స్కూల్ మార్చేస్తాం. మనం ఎందుకు మార్చాం? స్కూల్ మార్చకపోతాం, పిల్లడు ఏమైపోతాడు? ఫెయిల్ అయిపోతాడు. ఇక్కడేమో మత శాఖలో ఉన్నారు కానీ అక్కడి నుంచి స్కూల్ మారట్లేదు, సరైన స్కూల్లోకి రావట్లేదని చాలా మంది. ఎందుకు రావట్లేదంటే వీరు ఏది పడితే అదే వినేస్తారు తప్పించి వాళ్ళు కూడా ఏది పడితే అదే బోధిస్తారు. అంతనేత్రుడు అక్కడ ప్రకటన 22:18 ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను వినేవానికి, చెప్పేవానికి కాదు, వీని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చిదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనానో కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వానికి కలగ చేయను అని చెప్పేశాడు. వినేవానికి చెప్పేశాడు. కాబట్టి చెప్పేవాడికి డోస్ వేరే ఉంది. కానీ వినేవారు ఏం వింటున్నారు? తీసేసింది వింటున్నారా? కలిపేసింది వింటున్నారా? అసలు ఏ బోధలు వింటున్నారో ఎవరు ఫాలో అవుతున్నారు? మీరు ఏది పడుతుంది వింటే మీ పరిస్థితి ఏంటి? రోమపత్రిక 16వ అధ్యాయం. రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అపోస్తుల బోధకు వ్యతిరేకమైన బోధ ఏదైనా విన్నారా? ప్రమాదం ఏంటంటే అక్కడ చెప్పేశాడు. రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. సహోదరులారా, ఎవరు? రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి అపోస్తులు నేర్పేశారు. ఏమనంటే వారు ఏం చెప్తారంటే, మీరు నేర్చుకున్న బోధ ఆల్రెడీ మీరు నేర్పేశాం కదా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలు, ఆటంకములను వారిలోండి అక్కడే ఉండండి అన్నాడా? వారిలోండి ఏమైందంటే తొలగిపోండి అని చెప్పేశాడు. ఎందుకంటే ఇక్కడ సరిగా తొలగిపోతే కనుక అక్కడ తొలగిపోతాం. ఇక్కడ సరైన బోధలో లేకపోతే కనుక అక్కడి నుంచి ఏం చేస్తామంటే గెంటువే పడతాం. మిమ్మల్ని శ్రమ పొడిచి వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా ఏం చేస్తాడంటే దేవుడు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి ఎరగిన వారికి, యేసు సువార్తకు లోబడిన వారికి ఏం చేస్తాడు? ఆయన సముఖం నుండి దేవుడు ఏం చేస్తాడు? పారత్రోలేస్తాడు. వినటం సరిగ్గా వినకపోతే ఏమవుద్ది? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచుతో కూడా పరలోకం అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, సరిగా దేవుడు తెలుసా నీకంటే సరిగా దేవుడు ఎవరికి తెలియదు. సరైన బోధలు ఉంటాయి కదా, దేవుడు ఎవరు తెలుస్తుంది? యేసు సువార్త అంటే సువార్త రక్షణ సభ మహాసభలు అంటారు కానీ సువార్త అంటే ఏంటో తెలియదు చాలా మందికి. ఏది పడితే దాన్ని ఏమంటారు? సువార్త అని అంటారు. దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదానం చేయనప్పుడు మిమ్మల్ని శ్రమ పొందుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించే దేవునికి న్యాయమే అని చెప్పేశాడు. కాబట్టి ఆ దినమును తన పరిశుద్ధులు యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరూ ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అటు వారు ఆయన సముఖం నుండి ఏం చేయబడతారు? ఆయన ప్రభావంలో మహిమ నుండి ఏం చేయబడతారు? ఇక్కడే అన్నాడా? పారద్రోలేస్తున్నాడు దేవుడు. కాబట్టి క్రీస్తు పారద్రోలేసినప్పుడు ఎవరు ఉంటారంటే కనుక ఏ బోధల్లో పడితే బ్రతికేసిన వారికి, ఏ బోధల్లో పడితే ఆ బోధలను జీవించేసిన వారికి ఆయన సముఖం నుండి ఏం చేస్తాడంటే పారద్రోలేస్తాడు. ఇక్కడ సరైన ప్లాట్ఫామ్లో లేకపోతే, సరైన బోధలో లేకపోతే, సరైన దాన్ని వినకపోతే కనుక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని నాడు అర్థం అవ్వట్లేదు. ఏ సేవకుని పడితే సేవకుని నమ్మేసి ఏదో నచ్చిన సంఘానికి వెళ్ళిపోయి అది గ్రంథానికి ఉందా, గ్రంథంలో లేదని ఆలోచన చేస్తే కనుక డైరెక్ట్ తీర్పు తీర్చి ఆయన బ్రతకుండగా చెప్పాడు ఏమనంటే, మీరు వింటిని గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలా కొలిచారో నేను లాస్ట్లో అలాగే కొలుతాను మిమ్మల్ని. మీరు సరిగా కొలవలేదు భూమి మీద, సరిగా నన్ను అర్థం చేసుకోలేదు, సరిగా ఎరగలేదు గ్రంథాన్ని. కాబట్టి కన్ను మూసిన తర్వాత కూడా మీరు ఎట్టి కొలతతో కొలుతారో నేను కూడా మిమ్మల్ని ఏం చేస్తాను? అట్టి కొలత. నేను మీరు ఏం విత్తితే అదే కోస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. భూమి మీద ఏదో పడతా బోధలో నాకు తెలియదండి, నేను నమ్మేశానంటే దేవుడు అంగీకరించడండి ఖచ్చితంగా. 6వ అధ్యాయం 8వ వచనం. మోసపోకుడి 7. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. ఎవరి దగ్గర విత్తుకున్నావు, ఏం నేర్చుకున్నావు, అసలు ఎలా వచ్చావు పరలోకానికి ఖచ్చితంగా లెక్క అడుగుతాడు దేవుడు. నువ్వు ఏ బోధలో ఉన్నావు, ఏ సంఘములో ఉన్నావు, ఎవరు చెప్తే నమ్మావు, అసలు గ్రంథంలో ఉందా లేదా అని ఖచ్చితంగా అడుగుతాడు కన్ను మూసిన తర్వాత. ఇప్పుడు ఏ రీజన్ చెప్పుకోవడానికి ఏ అల్ప విశ్వాసకి ఎటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండనేరదని గుర్తుపెట్టుకోండి. అందుకని దేవుడు వెక్కిరింపబడడు, మీరు మోసపోతున్నారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. ఏం విత్తుకున్నావు, ఏం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు నా గురించి పూర్తిగా, ఎలా బ్రతికా నువ్వు? ఇలా సరిగా నేర్చుకోలేని వాళ్ళకి, సరిగా వినలేని వాళ్ళకి బ్రతుకుంటుందా అంటే, వినిన తర్వాత ఏం చేయాలి? విన్నవారు ఏం చేయాలి? రియాలిటీ ఏంటి? వింటం దేనికి ఉపయోగం? సరిగా వింటున్నావు నువ్వు, సరిగా విన్నదాన్ని ఏం చేయాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం.
సరిగా వినలేని వాళ్ళు బ్రతుకుంటుంది అంటే బ్రతుకుండదు. మరి సరిగా విన్న వాళ్ళకి ఏముంటుంది? బ్రతుకు ఖచ్చితంగా ఉంటుంది. అది చెప్పేసి బ్రతుకు లేదనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నామకార్థ బోధనలో ఉన్నారని అర్థం. 1:22 మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై యుండుడి అని చెప్పేశాడు. వింటం దేనికంటే వింటంలో రియాలిటీ ఉంది. ఏంటి రియాలిటీ అంటే అసలు విన్నదే నేను దేని కొరకు అంటే ఎలా విన్నాం? మనము ఉన్నది ఉన్నట్టుగా విన్నాం. గ్రంథంలో ఉన్నదాన్ని నేర్చుకుంటున్నాం, గ్రంథంలో లేనిదాన్ని నేర్చుకోలేనప్పుడు, గ్రంథంలో లేనిదాన్ని విన్నప్పుడు విన్నది దేనికి? పాటించడానికి. అసలు నేను విన్నదే, అసలు నేను వినేదే, సరిగా నేర్చుకునేదే. సరిగా నేర్చుకున్న వాళ్ళు ఎలా పడతారో బ్రతికితే ఉన్న అవకాశం వీళ్ళకు కూడా లేదు. గుర్తుపెట్టుకున్నది చెప్తున్నాడు అక్కడ. మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై యుండుడి అని చెప్పేశాడు. వింటుందే దేని కొరకంటే నేను వాక్య ప్రకారము ప్రవర్తించడానికే వింటున్నాను. కాబట్టి ఏం వింటున్నారంటే సరైన దాన్నే వింటున్నారు వినేవాళ్ళు. ఆ వినేవాళ్ళు రియాలిటీ లేకపోతే కనుక వారు కూడా ఖచ్చితంగా క్రీస్తు సముఖము నుండి దేవుడు ప్రభావంతుల మహిమ నుండి ఏం చేయబడతారు? ఖచ్చితంగా పారద్రోలబడతారు. కాబట్టి 2 కేటగిరీల వారు ఏమిటంటే యేసుక్రీస్తు ఏం చెప్పారంటే వినుటను గురించి జాగ్రత్త చెప్పాడు. అయితే సరైనది వింటే ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఏమి ఉండాలి? బ్రతుకులు ఖచ్చితంగా ఉండాలి. అది ఆలోచించండి దయచేసి. కాబట్టి మేము ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకున్నాం అన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా బ్రతుకులు ఎందుకు లేవు అనేది ఖచ్చితంగా మనము ఆలోచన చేయవలసిన మొదటి విషయం. కాబట్టి మొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మొదటి జాగ్రత్త వినుటను గూర్చిన జాగ్రత్త. రెండో దాన్ని చూద్దాము. మార్కు సువార్త 13వ మార్కు సువార్త 13వ 33వ చదువుతాం. మార్కు సువార్త 13వ 33వ 13:33. జాగ్రత్త పడుడి. ఏం చెప్తాడు యేసుక్రీస్తు వారు? మీరు జాగ్రత్త పడుడి, మెలకువగుండి ఏం చేయండి? ప్రార్థన చేయడి అని చెప్పేశాడు. ఏంటి మెలకువ దేనికి? ప్రార్థన గురించి. అంటే పడుకుని పోయే వాళ్ళు ఉన్నారంటే పడుకుని పోయేవారు ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మెలకువతో నిద్రమత్తుతో ప్రార్థన చేయకూడదు. మీ విరోధి అపవాది ఎవరినైతే చూడండి అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారే ఎలా ఉండండి అంటే మిమ్మల్ని మెలకువగుండుడి అని చెప్పేసాడు. అదే అన్నాడు. ఇంకేమన్నా అన్నాడా? 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగుండండి. మెలకువ లేకపోతే ఏమవుతుందంటే విరోధి మింగేస్తాడు మిమ్మల్ని. మెలకువగుండుడి, మీ విరోధిని అపవాది గర్జించే సింహం వలె ఎవరేం రింగుతున్నాని వెదకుచూ ఏం చేస్తున్నాడో తిరుగుచున్నాడు అని చెప్పేశాడు. అక్కడ అపవాది ఎవరిని మింగేస్తున్నాడా? ఎవడు మత్తుడై ఉన్నాడో, ఎవడు పడుకుంటున్నాడో, ఎవరు ఇంకా నిద్రమత్తులో ఉన్నారో, ఎవరు ఇంకా పగట్లోకి రాలేదో వారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా చెప్తున్నాడు. పడుకునే వాళ్ళు ఎవరంటే జాగ్రత్త లేని వాళ్ళు పడుకుంటారండి. అంటే ఇంకా లాక్స్ అనుసారంగా బ్రతుకుతారు. అదే చెప్తున్నాడు అక్కడే. 5వ 7వ 6:7 చదువుదాం. చీకటి ఏంటి పగలేంటి చెప్పేస్తున్నాడు అక్కడ. మీరందరూ 5వ మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధాలు ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కారు. రాత్రి అంటే ఏంటి? ఇంకా అసత్యంలో ఉండి, ఇంకా లోకములు ఉండి, లోక బ్రతుకుతూ ఇంకేం చేస్తారంటే ప్రార్థన చేస్తారు చాలామంది. చాలామంది బ్రతుకు సరిగా ఉండదు, జీవితం సరిగా ఉండదు, కానీ ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. మెలకువ లేకుండా ఎలా ప్రార్థన చేస్తున్నారు చాలామంది. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధాలు అయినారు. పుట్టినోట్లు ఏమన్నాడు? వెలుగు కుమారులను పగలు కుమారులని ఉన్నారు అని చెప్పేశాడు. అంటే వెలుగు కుమారులు పగలు కుమారులు అంటే ఎవరు? వీరు మాత్రమే వెలుగులో మాత్రమే బ్రతికేవారు. చీకట్లో బ్రతికే వాళ్ళు ఎవరు? పడుకుని పోయేవారు, నిద్రమత్తు గలవారు. కాబట్టి నిద్రమత్తు గలవారు ప్రాబ్లం అండి. అందుకే చెప్తాడు అక్కడ 6వ తావు నిద్ర వలే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందుము. నిద్రపోవారు. ఎప్పుడు నిద్రపోవాలి? రాత్రిపూట నిద్రపోవాలి. కానీ పగలు కూడా నిద్ర అవుతున్నారని చూడండి. నిద్రపోవారు, రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు అని చెప్పేశాడు. కాబట్టి మనం పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమే ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్రామను ఏం చేసుకోవాలి? ధరించుకుందాము అని చెప్పేశాడు. అంటే పగల సంబంధులుగా వెలుగు సంబంధమైన లక్షణాలు ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. కాబట్టి మీరు ఏమన్నాడు అక్కడ యేసుక్రీస్తు వారు 13వ యేసుక్రీస్తు వారు 13:33 ఏం చెప్తున్నాడు? జాగ్రత్త పడుడి, మెలకువగుండి ప్రార్థన చేయడి అని చెప్పేశాడు. మీరు అలా ఉండాలంటే మెలకువగుండి ప్రార్థన చేయండి.
మెలకు లేకుండా ప్రార్థన చేస్తే కనుక అది చాలా ప్రాబ్లం. ఈనాడు చాలామంది ప్రార్థనలో ఆమెను ఎప్పుడు అంటాడని చూస్తారు, అంతే కదా. స్టార్టింగు తండ్రి అయిన పరలోకముందున్న మా తండ్రి అని మొదలుపెట్టింది, లాస్ట్ ఆమెనందే ఒకటే వినపడుతుంది, ఇంకా మధ్యలో సంభాషణ ఏమి వినపడుతుంది. సంభాషణ వినలేని ప్రార్థన, సంభాషణ వినపడలేని ప్రార్థన, ప్రార్థనలో ఏం చేస్తున్నాడో తెలియని ప్రార్థన ఖచ్చితంగా మనం ఆమెను అనకూడదు. ఎందుకంటే మన మనసు ఫలవంతంగా ఉండాలి. అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 14 వచనం చదువుదాం. ఈనాడు భాషలు ఉన్నాయి, ఆనాడు భాషలు ఉన్నాయి అంటే దేవుడు పర్పస్ గురించి వాడాడు. ఈనాడు భాషలు ఉన్నాయంటే లేవు. ఒకవేళ చాలా మంది భాషలతో ప్రార్థన చేస్తారు, రబ రబ శబ శబ అన్నారు. ఏం ప్రార్థన చేస్తారైనా ఆమె అసలు లాస్ట్ లేదు. 14 వచనం, నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా. ఆనాడు ఆత్మ సహాయంతో పరిశుద్ధాత్మ వారిలో ఉండి పనిచేశాడు. ఎవరిలో? అపోస్తులు. ఎందుకు? ఆ అపోస్తలుల 2వ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తాడు? పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు ఏం చేస్తారంట చూడండి ఒకసారి. ఈనాడు పాపం పరిశుద్ధాత్మ వారిలో ఉందని భ్రమపడతారు చాలా మంది. అపోస్తలుల 2వ అధ్యాయం మొదటి వచనం ఎవరు మాట్లాడారంటే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి, అప్పుడు వేగముగా ఎవరు కూడారు అక్కడ? 12 మంది అపోస్తులు కూడారు. కూడిన తర్వాత ఏం జరిగింది? అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నిండాను, మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విగాంపునట్టుగా వారిలో కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ ఏమయ్యారంట? నిండిన వారై. ఆ ఆత్మ ఎవరికి? ఈనాడు ఉన్నవారికి, ఆనాడు ఉన్నవారికి అంటే ఆనాడు ఉన్నవారికి వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలదు, అన్య భాషలతో మాట్లాడాలి. అన్య భాష అంటే వేరొక భాష, మనం సంబంధించిన భాష కానీ వారు పరిశుద్ధాత్మ ప్రేమతో మాట్లాడి. ఈనాడు రబరబ శపశప అంటే అది పిచ్చి భాష, కానీ ఏ భాష కాదంటే ఆత్మ సహాయంతో చేసే ప్రార్థన, ఆత్మ సహాయంతో మాట్లాడే భాష ఖచ్చితంగా కాదు. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి మనము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. అసలు ప్రార్థన చేయడం కూడా రాదని చాలా మందికి. 14వ అధ్యాయం 14వ వచనం, నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో కాబట్టి ఆత్మ ఇన్వాల్వ్ అవ్వాలి, మనసు ఇన్వాల్వ్ అవ్వాలి. రెండూ లేకుండా మనం ఏం చేయకూడదు అంటే ప్రేయర్ ఖచ్చితంగా చేయకూడదు. మన ఆత్మ ఫలవంతంగా ఉండాలి, రెండు మనసు కూడా ఏం చేయాలంటే నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో ప్రార్థనలో చాలా మంది ఏమంటారు? తండ్రి అయిన దేవునికి వందనాలు అంట. ఎవరికి వందనాలు చెప్పాలి? విన్నారా మీరు? దేవాతి దేవునికి నాయన ప్రార్థనలో ఉన్న తండ్రి అయిన దేవ, పరలోకమందు ఉన్న దేవ, మీకు వందనాలు దేవా అంటారు. వినరా? వందనాలు దేవా ఎక్కడుంది దేవా? ఎవరికి వందనాలు చెప్పాలి అని అంటే కనుక అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం 19 నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు. ఎవరు చెప్పుకుంటున్నారు ఇక్కడ? ఆసియాలో ఎవరున్నారు? సంఘం ఉంది. కాబట్టి ఆసియాలో ఉన్న వారికి ఏం చేస్తున్నారు? వందనాలు చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్పాడు? అకుల్ల ప్రిస్కుల అని వారును వారి ఎంట ఉన్న సంఘం. మనం ఎక్కడ చూస్తాం? రోమపత్రిక 16వ అధ్యాయంలో చూస్తాం. ఎక్కడుందంట? ప్రిస్కిల్ అకుల్ల ఇంటికడ ఏముంది? సంఘం ఉంది. వారికి ఏంటంట? వందనాలు అంటాడు. వారి ఎంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? మనుషులకంటే పర్టికులర్గా ఎవరికంటే పరిశుద్ధులకి వందనములు చెప్తుంది. ఎవరికంటే వందనాలకి? పరిశుద్ధులకి, క్రీస్తు సంఘంలో చేర్చబడిన ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి తప్పించి డైరెక్ట్ ప్రార్థనలు ఎవరు చెప్తున్నారంటే తండ్రి అయిన దేవా నీకు వందనాలు అంటున్నారు. తండ్రి అయిన దేవునికి వందనాలు ప్రార్థనలు ఎవరు చెప్పారండి? అపొస్తలుడైన పౌలు ఎక్కడ నేర్పారా? మనకి స్టెఫన్ గారు నేర్పారా? లేదా ఎవరైనా సరే ప్రార్థనలో వందనాలు చెప్పినట్టు ఉందండి? తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో క్రొత్త నిబంధనలో ఎక్కడైనా వందనాలు చెప్పారంటే వందనాలు చెప్పలేదు. ఈనాడు మహాబోధకులు ఏం చెప్తారంటే వందనాలు చెప్తున్నారు. వీళ్ళు బోధకులు వెంబడిస్తున్నారు. కాబట్టి గ్రంథాన్ని దేవునికి ఏం చెల్లించాలి? స్తోత్రముయు, ఘనతయు, మహిమయు, ప్రభావం ఎప్పుడు కలగాలి? యుగయుగములు కలగాలి. అది చెప్పవలసింది మానేసి ఏం ప్రార్థనలు ఏం మాట్లాడో తెలియట్లేదు చాలా మంది. ప్రకటన 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 13వ వచనం, అంతటా పరలోకమందును భూలోకమందును పైనుంచి చదువుదాం.
12 వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్తుంటారు. అందరు పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడు ఎన్నవానికి, ఎవరికి? తండ్రి అయిన దేవునికి. మరియు ఎవరికి చెల్లించాలంట? యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారికి చెల్లిస్తున్నారా అని అంటే చెల్లించట్లేదు ఎవరు. యున్నవానికి నీ గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావం యుగయుములు కలిగిన కాకని చెప్పుచూ వింటుంది. ఎవరెవరు కలగాలి? ఇరువురికి ఘనత మహిమ యుగయుగములు కలగాలి. నేను నీకు స్తోత్రం కలగాలి, నీకు ఘనత కలగాలి, మా జీవితం ద్వారా నీకేం కలగాలంటే మహిమ కలగాలని ప్రార్థన చేయవలసిన వారు నాయనా నీకు వందనాలు అంట. అని చెల్లించవలసింది స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావమును యుగయుగములు కలిగిన గాక చెప్పుట మేము వింటిమి. అప్పుడేమనాలంట? ఆ 4 జీవులు అప్పుడేమన్నారు? ఆమేన్ అన్నారు. ఏది పడితే చేత ఆమేన్ అంటారు వీళ్ళు. అదంతా చెప్తున్నప్పుడు ఆ 4 జీవులు ఏమన్నారంట? ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలిపడి ఏం చేశారు? నమస్కారం చేశారు. కాబట్టి ఎప్పుడు ఆమేన్ అన్నారంటే ఏమి చెల్లిస్తున్నామో తండ్రి అయిన దేవునికి, ఏం చెల్లిస్తున్నామో ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలియకుండా ప్రార్థన చేస్తారని చాలా మంది. తండ్రి అని మొదలు పెడతారు. పరలోకమందున్న మా తండ్రిని మొదలెడుతూ మా యేసు ప్రభువా, పరలోకం నువ్వే వచ్చావు ప్రభు అంటారు. నువ్వే వచ్చావు ప్రభు అని మళ్ళీ ఏమంటారు? మరలా పరిశుద్ధాత్మగా నువ్వే మారి మా మీద ఉన్నావు ప్రభు అంటారు. ఆయన ఆయనకు వచ్చాడా అని అంటే రాలేదు. 3 పాత్రలు పోషించలేదండి దేవుడు. దేవుడు పరలోకమందు ఉన్నాడు, భూమి మీద యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని పంపిస్తానని చెప్పాడు? ఆదరణకర్తను పంపిస్తాను. ఇన్ని విషయాలు పర్టికులర్గా చెప్తుంటే ఈనాడు ఈ విషయాలు చాలా మందికి ఏమో ఉంటే అర్థం కావండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు బతుకుండగా చెప్పాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చిన, ఇదిగో ఆకాశం తెరవబడిను, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఏం చేయబడింది? పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. అంటే పావురం వలె, యేసుమో భూలోకంలో ఉన్నాడు, ఆయన మీద పావురం వల్ల ఆత్మ వచ్చింది, ఆకాశం తెరవబడింది అంటండి. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశంలో స్వరం ఉంది, బాప్తిసం పొందింది యేసుక్రీస్తు వారు, పావురం వల్ల వచ్చింది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ముగ్గురు ఎట్ ఏ టైం కనపడుతుంటే ఈ అజ్ఞానులకి ఆయన ఆయన అంటారు. దాని గురించి ఒక పెద్ద టాపిక్ చెప్పమ్మా. కాబట్టి ఈనాడు ఎవరికి ప్రార్థన చేస్తారో? తండ్రికి ప్రార్థన చేస్తున్నారో, కుమారునికి ప్రార్థన చేస్తున్నారో, పరిశుద్ధాత్మ చేస్తున్నారో, ముగ్గురికి కలిపి ఇన్వాల్వ్ చేసేసి ప్రార్థనలు ఉన్నాయి చాలా మందికి. ఆయన అన్నట్టు ప్రార్థన చేస్తున్నారో, రకరకాల ప్రార్థన చేస్తే వీళ్ళు ఏమన్నారంటే ప్రార్థన చేసినప్పుడు ఆమేన్ అనేస్తున్నారు సింపుల్గా. వాళ్ళు ఎప్పుడు ఆమేన్ అన్నారండి? కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. అందుకని ప్రార్థన విషయంలో మీరు మెలకువగా ఉండండి. పడుకున్నారు కాబట్టి మాటలు మాట్లాడేస్తే ఆమేన్ అనేస్తారు చాలా మంది. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. 14వ అధ్యాయము 16వ వచనం. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందినవాడు నీవు చెప్పిన దాన్ని నువ్వు ఆత్మతో ప్రార్థన చేస్తే ఏం చేయాలంట? ఉపదేశం అంటే నువ్వు మాట్లాడేదాన్ని పొందనివాడు ఏం చెప్తాడంట? పొందనివాడు నీ చెప్పుదాన్ని ఏం చేయలేడంట? గ్రహింపలేడు కనుక రబ శప కపకప అన్నాడు అనుకోండి, ఏంటిది భాష అని అయోమయ పరిస్థితిలో ఉంటాడు. తన మైండ్ పనిచేయదు. అప్పుడు ఆమెను అన్నాడు అనుకోండి, లెక్కప్ చెప్పాలి. ఆమెను అన్నా సరే, ఆమెను అంటే అర్థం ఏంటి? అలాగూ జరిగిన ఆయన ఏదో కోరుకున్నాడు ప్రార్థనలో, ఆయన ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాన్ని కోరుకుంటే మీరు ఆమెను అన్నారు అనుకోండి, అయిపోయారండి పరిస్థితి. గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞాస్తుతులు చెల్లింపునప్పుడు ఆమేనని వాడు ఎలాగూ పలుకును అని చెప్పేశాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏది పడితే అది మాట్లాడేస్తే, ఏది పడితే అది విన్న శ్రోతలు ఆమేన్ అనేవారు ఏం చేస్తారంటే ఆయన ఏది పడితే అది మాట్లాడేస్తే, ఏది పడితే అది కోరుకుంటే, ఏది పడితే అది ప్రార్థిస్తే ఏమన్నారు? సింపుల్గా ఆమేన్ అని మాట్లాడేస్తున్నారు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఉపదేశం పొందకపోతే అందరూ రౌండ్ అప్ చేసుకున్నదే అన్నాడు. లేని ఎడల నువ్వు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందిన వాడు నువ్వు చెప్పు దానిని ఏం చేయలేడు? గ్రహింపలేడు కనుక నువ్వేం చేయాలంట? నీవు కృతజ్ఞాస్తులు చెల్లింపినప్పుడు ఆమేనని వాడు ఎలాగో పలుకును అని చెప్పేసి. దయచేసి ఆమేన్ అనకండి ఇప్పుడు ఎవరికి కూడా. ఎప్పుడు కరెక్ట్గా లేకుండా, అర్థవంతంగా లేకుండా, లేదా ఉపదేశ గ్రంథానుసారంగా మాటలు లేకుండా ప్రార్థన స్పష్టంగా ఉండాలి. ప్రార్థనలో సరైన విధానాలు ఉండాలి. ప్రార్థనలో సరిగా మాట్లాడకపోతే కనుక, సరిగా నువ్వు గ్రంథంలో లేనివి కూడా దేవునికి అంటించేస్తున్నావంటే అసలు అలాంటి ప్రార్థనకి ఏం చేయకూడదు అంటే ఆమేన్ అనకూడదు. ఆమేన్ అన్నారా దానికి ఖచ్చితంగా ఏం చేయాలంటే మనుషుడు ప్రతి పలుకు ప్రతి మాటకి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి.
అది మర్చిపోకుండా దయచేసి. అది రెండో విషయం. మూడో విషయం చూద్దాం. మూడో విషయాన్ని యేసుప్రభువు వారు జాగ్రత్త చెప్పారు. మూడో విషయం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను, దయచేసి అందరూ చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం. మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీరేం చేయకూడదంట? ధర్మ కార్యాలు, నీతి కార్యములు, అదే అంటున్నాడు అక్కడ. మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం. నీతి అంటే మంచి కార్యక్రమాలు ఎవరికి కనపడాలని చేస్తారంటే, ఒక అట్టుపండు ఇచ్చి 100 మంది ఫోటోలు తీరారు చాలా మంది, తెలుసా? దేని గురించి? పబ్లిసిటీ స్టంట్స్. అదే చెప్పేశాడు. మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఏం పొందలేరు? ఫలము పొందరు. ఫలము అంటే ఏంటి? రిజల్ట్ కనుక పొందాలంటే కనుక రిజల్ట్ పొందలేకపోతున్నారంటే కారణం ఏంటంటే వీరందరూ ధర్మ కార్యక్రమాలు, నీతి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఎవరు ఎదుటి చేయాలి? మనుషులకి కనపడవాలని కాదు. ఎవరికి కనపడాలని? దేవుని కనపడాలని చేయాలండి. మనకు క్రొత్త నియమంలో క్రైస్తవులకు చెప్పాడు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16 వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16 వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16 వచనం చదువుదాం. ఉపకార ధర్మము అంటే ఒకరు ఆదుకోవడం, ఒకరు హెల్ప్ చేయడం, మన ధనాన్ని ఇతరుల కొరకు ఖర్చు పెట్టడం, ఇవన్నీ ఉపకార ధర్మాలు. ఉపకార ధర్మమును మర్చిపోకూడటి యాగం ఎవరికి ఇష్టమైనవి? దేవునికి ఇష్టానుసారంగా చేయవలసిన మనం ఏం చేస్తామంటే మనిషికి నచ్చేటట్టుగా, మనిషికి కనబడేటట్టుగా, మనిషిడు మనల్ని అది చూసి మనల్ని మెస్మరైజ్ చేసేలాగా, మనల్ని అభివృద్ధి పరిచేలాగా, లేదా మనల్ని పొగిడేలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం మనం. అందుకని యేసుక్రీస్తు వారు ఇలాంటి వారు ఆనాడు ఉన్నారని వాళ్ళ గురించి చెప్తే ఏమన్నాడు చూడండి ఆయన. మనుషులకు కనబడవలని, మత్తయి 6వ అధ్యాయం మొదటి వచనం. మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరేం పొందలేరు? ఫలము పొందరు. రిజల్ట్ రాదు. ఏంటని ఇన్ని కార్యక్రమాలు చేసి నాకు రిజల్ట్ రావట్లేదంటే కనుక అన్ని కార్యక్రమాలు ఎవరి గురించి చేసావు నువ్వు? పైకి నా గురించే, కానీ నీ ఫోకస్ అంది ఏంటంటే మనుషులు చూడాలి. ఇదిగోండి నేను పలానా చోట ఇది ఇచ్చానండి, నువ్వేదో చేసావు, నీ డబ్బులు ఖర్చు పెట్టావు, పలానా చోట ఇచ్చావు, దానికి ఏంటంటే పబ్లిసిటీ స్టంట్లు. చాలా మందికి తెలియాలని ఏం చేస్తారంటే మమ్మల్ని పొగడండి. అందుకు నేను చాలా చోట్ల చూసారా మత్స్యాకుల్లో 50 రూపాయలు ఇస్తే మైకులు చెప్తారు, 100 రూపాయలు ఇస్తే మైకులు చెప్తారు, 1000 రూపాయలు ఇస్తే మైకులు చెప్తారు. ఎందుకు చెప్తారు? మైకులో చెప్పకపోతే మళ్ళీ రాయరని. అలాంటి దొంగ బోధకులు ఉన్నారు, అలాంటి అల్ప విశ్వాసులు కూడా ఉన్నారు. దేనికోసం వీళ్ళు ఇచ్చేది? ఏళ్ళ దగ్గర ఫలం పొందాలి. అసలు ఏళ్ళ దగ్గర కదా ఫలం రావాల్సింది. అది చెప్తున్నాడు. కావున నీ ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవల్లని. పలానా అమ్మగారు మనకేమి ఇచ్చారంటే కోడి పెట్టి ఇచ్చారంట, పలానా అయ్యగారు ఏమి ఇచ్చారు? బియ్యం ఇచ్చారు, పలానా అయ్యగారు ఇచ్చారు కూరగాయలు ఇచ్చారంట. ఇవన్నీ ఎవరెదుట రియాలిటీ పొందడానికి, ఎవరెదుట క్రియలు పొందడానికి అంటే మనుషులు. ఓహో కాబట్టి ఆమె కేక్ ఇస్తే నేను ఏమిద్దాం, నేను మ్యాడ్ ఇద్దాం, లేదా నేను అది ఎట్టుకుందాం ఇది ఎట్టుకుందామని మనుషుల్ని ఘనత పొందించాలని ఇస్తున్నారు తప్పించి దేవుని కనపడాలని ఇచ్చింది, దేవునికి కనపడాలని ఇచ్చేవారు ఎవరో లేరు. అదే చెప్తున్నారు అక్కడ. కావున ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగన. వేషధారులు అంటే ఎవరో నటించేవాళ్ళు. ఇలా బ్రతుకుండదు, జీవితం ఉండదు. కానీ ఏం చేస్తారంటే ఇదిగోండి పలానా వాళ్ళు ఇచ్చామండి, పలానా వాళ్ళకి ఇదిగో బేదలకండి మన దుప్పలు పంచి పెట్టామండి. ఎందుకొరకండి అలా చెప్తున్నావు? నువ్వు చేసింది, నువ్వు దేవుడు చేయమన్న దాన్ని కార్యక్రమం చేసే, అంతే తప్పించి దానికంటూ ఫోటోలు ఉండాలి, ఫోటోలు లేకపోతే చేయలేరు. మళ్ళీ ఫోటోలు చూసంటే మళ్ళీ ఏమవుతారంట? ప్రేరణకు గురవుతారంట. మరి గ్రంథంలో చెప్పింది ఏమైపోద్ది అప్పుడు? మనుషుల వల్ల ప్రేరేపించబడుతున్నావా, దేవుని వల్ల ప్రేరేపించబడుతున్నావా అంటే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసి ఫోటో తీస్తేనే కానీ అవుతాడు అంటే వేరే వాడికి దుప్పటి పంచి పెట్టాడంట. ఇలాంటి సమాజంలో ఇలాంటి వారు కూడా ఉన్నారు చాలా మంది. అందుని చెప్పేసిన అక్కడ. కావున ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు ఎక్కడ పొందుతారంట? సమాజ మందిరాల్లో. అన్నాడు సమాజ మందిరాల్లో ఉండి, సమాజ మందిరంలోను వీధుల్లో చేస్తారు కార్యక్రమాలు. సీక్రెట్గా చేయరు, రహస్యంగా చీకట్లో వాళ్ళకి దుప్పట్లో పంచిపెట్టి వచ్చేస్తే ఏం ప్రాబ్లమా? చాలా ప్రాబ్లం. ఏంటంటే అంత కష్టపడ్డాం, అంత ఆటోకి డీజిల్ కట్టుకెళ్ళాం, అంతమంది లాక్కెళ్ళాం, అంతమంది తీసుకెళ్ళాం, అందరికీ కనపడాలి, ఎవరికీ కనపడలేదు, ఎవరికి వెళ్తారో ఇవన్నీ చేసినట్ట అని అనిపించుకోవడానికి నువ్వు కార్యక్రమాలు చేస్తున్నావు. సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగున నీ ముందర ఏమోదాలంట? బోర. ఇప్పుడు బోర తెలుసు కదా, బాక ఊదేస్తారు వీళ్ళందరూ. వాళ్ళ అమ్మగారు రొయ్యలు ఇచ్చారు,
వాళ్ళ అమ్మగారు బీరు వేశారు, వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, మామిడికాయలు ఇచ్చారు. ఇయ్యానండి కార్యక్రమాలు. ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు మరొకటి తెలియకూడదు అని అంటున్నాడండి యేసుక్రీస్తు వారు. ఏం చేశారు, అందరికీ బోరీదలో చేస్తారు చాలామంది కార్యక్రమాలు. క్రీస్తు సంఘంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు ఉండవంటే అది ఒరిజినాలిటీ కాబట్టి. డూప్లికేటెడ్లు ఏం చేస్తారు, దానికంటూ ఓ పుస్తకం పెట్టి దానికంటూ ఓ పేర్లు రాసి ఆ పేర్లు ఏం చేస్తారు, అనౌన్స్మెంట్లు చేస్తారు. ఇలా అదే చెప్తున్నాడు అక్కడ, మీ ముందర బోర ఊదవద్దు. బోర ఏం చేయకూడదంట, ఊదకూడదు అంటండి. బోర ఊదవద్దు, వారు తమ పొలము పొంది ఉన్నారని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని దగ్గర నుంచి అయితే ఫలం రాదు, కానీ ఆల్రెడీ పొందేశారు వాళ్ళు. ఫలం అయ్యగారు అది ఇచ్చిందన్నా అని తెలిసిందా, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఏం చేశారు, ఫలం పొందేశారు. దేవుని దగ్గర నుంచి ఇక రిజల్ట్ అనేది, ఫలం అనేది ఏం చేయకుండా అండి, ఆశించకండి అని చెప్పారు అక్కడ. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి. యాక్చువల్గా కుడి చేతి తెలిస్తే ఎడమ చేతి తెలియదు అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ సీక్రెట్గా రహస్యంగా చెప్పేస్తాను అక్కడ. నీ ధర్మం చేయనప్పుడు రహస్యంగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికే తెలియకూడదు అన్నాడంటే ఇంక అందరికీ తెలియాలని అర్థం అండి. బోరేసి చెప్పాలి, గంట పొందాలన్నా ఇలాగే చేస్తారు చాలామంది. నీ ఎడమ చేతికి తెలియకుండా వాళ్ళను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నేను ఎలా చూస్తున్నాడు. ఓహో, నేను చెప్పాను కదా, నా కుమారుడు చేయడానికి వెళ్ళాడు, నేను దిక్కులేని పిల్లల్ని విధవరాన్ని ఆదుకోమన్నాను కదా, వీళ్ళు పరామర్శిస్తున్నాడు, వాళ్ళ ఇబ్బందులు ఆదుకుంటున్నాడు నా కుమారుడు అని దేవుడు రహస్యమందుతున్న చూచున్న తండ్రి నీకేం చేశాడంట, నీకు ప్రతిఫలం ఇచ్చాడు. 2వ వచనం 3వ వచనం 1వ వచనం ప్రకారం ఎవరైతే పాటిస్తున్నారో వారు ఖచ్చితంగా ఏం చేయలేరంటే దేవుని దగ్గర నుండి ఫలం పొందలేరు. మీరు రహస్యంగా చేశారా, సీక్రెట్గా చేశారా, ఎవరికి తెలియకుండా హెల్ప్ చేశారా, ఎవరికి తెలియవసరం లేదండి. మీరు ఏదైనా కార్యక్రమాలు చేసినా, ధర్మ కార్యక్రమాలు చేసినా ఎవరికి తెలియవసరం లేదు. ఎవరో గొప్ప చేస్తారని ఖచ్చితంగా కార్యక్రమాలు అయితే దయచేసి చేయకండి. ఎవరో పొగుడతారని చేయకండి. నిజంగా దాతృత్వం అనే హృదయం ఉంటే కనుక, త్యాగం అనే హృదయం ఉంటే కనుక, దేవుడి కార్యక్రమంలో నా ధనం ఖర్చు పెట్టాలనుకుంటే కనుక దయచేసి ఇవ్వండి. కానీ ఏదో ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా లేకుండా ఇచ్చిన మనుషుల ఎదుట ఘనత పొందాలని ఇచ్చిన నో యూస్. అందుకని నువ్వు ధర్మం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండలేదు. ఎందుకంటే దేవుడు ఇష్టపడాలి కానీ మనుషులు ఇష్టపడకూడదు. అదే చెప్పేశాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. 13వ అధ్యాయం 16వ వచనం. అపకార ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు మనుషులకు ఇష్టమైనవి అన్నాడా, ఎవరికి ఇష్టమైనవి, అట్టి యాగములు దేవుని ఇష్టమైనవి అని చెప్పేసాడు. దేవునికి ఇష్టమండి అలాంటి కార్యక్రమాలు. దేవునికి ఎవరైనా ఆదుకోవడం అన్నా, బేదల్ని ఆదుకోవడం అన్నా, బేదల పరామర్శమన్నా, బేదలు జ్ఞాపకం చేసుకోవడం అన్నా, బేదల కొరకు నీ ధనాన్ని త్యాగం చేయడం అన్నా దేవునికి ఇష్టమైన కార్యక్రమం. ఇదేమో మనుషులకి ఇష్టానుసారంగా, మనుషులు నచ్చేటట్టుగా మనుషులు మార్చేస్తారు. కాబట్టి ఈ విషయంలో, ధర్మము చేసే విషయంలో, ధర్మ కార్యాలు, నీతి కార్యక్రమాలు, మంచి పనులు చేసే విషయంలో మీరేం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఏ జాగ్రత్త, మనుషులకి కనబడవాలని కాక రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రికే కనపడాలని అలాంటి కార్యక్రమాలు చేయండి. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా మీరు పాటించాలి. 4వ విషయాన్ని చూద్దాం. మరో విషయంలో జాగ్రత్త చెప్తున్నాడు ఎవరంటే యేసుప్రభువు వారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి ఏం పడండి, జాగ్రత్త. ఎవరి గురించి, అబద్ధ ప్రవక్తలు. ఒరిజినల్ పెన్ ఎలా అయితే ఉందో డూప్లికేట్ పెన్ యాస్టీస్ ఉంటుంది తెలుసా మీకు. ఐఫోన్ని డూప్లికేట్ దింపేస్తుంది ఎవరంటే చైనీస్. అలాగే ఇండియాలో ప్రతి ప్రోడక్ట్ని ఏం చేస్తారంటే మేడ్ ఇన్ చైనా అని యాస్టి సేమ్ పీస్, సేమ్ కలర్, సేమ్ విధానం, సేమ్ రూట్, సేమ్ మోడల్, ప్రతి దాన్ని యాస్టి దింపేస్తున్నారు. చూస్తే 2 పక్క పక్కన పెడితే 2 ఒరిజినల్ అనుకుంటామా. ఇది కూడా సేమ్ ఐఫోన్ అనుకుంటాం, లేదా సేమ్ వేరే ఫోన్ అనుకుంటాం. అంటే ఎంత డూప్లికేట్ సమాజంలో ఉందో, ఒరిజినాలిటీని యాస్టిస్ దింపేస్తున్న సమాజంలో. అలాగే ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళ కూడా పేరు ఏంటంటే అబద్ధ ప్రవక్తలే. వీళ్ళకు కూడా ఏంటంటే వీళ్ళు ఒరిజినాలిటీ, వీళ్ళు డూప్లికేట్. వీళ్ళు డూప్లికేట్, వీళ్ళు ఒరిజినల్ అని ఎలా తెలుస్తుంది, వీళ్ళు చెప్పే మాటలు బట్టి, వీళ్ళు చెప్పే బోధనలు బట్టి. అందుకని పేరుకు ముందు పెట్టాడు ఏమని, అబద్ధ ప్రవక్తలు. అది చెప్పేసాడు చూడండి. మత్తయి సువార్త అందరూ తిని దయచేసి మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తగా. ప్రవక్తలు అంటే ఏం చెప్తారు, ప్రవచనాలు చెప్తారు, అంతే కదా. ప్రవక్తలు ఏం చేస్తారు, ప్రవచిస్తారు. ఈనాడు కొంతమంది ప్రవచించారు ఏమని, పలానా వ్యక్తి సీఎం అయిపోతాడు. అయిపోయాడా? పలానా వ్యక్తి పిఎం అయిపోతాడు అన్నారు.
అదే వస్తుంది అన్నారు, ఆ పార్టీయే గెలుస్తుంది అన్నారు. ఇలా రకరకాలైన దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు ఏం చేశారంటే ప్రవచించారన్నాడు. ఆ ప్రవచనాలు ఏమైపోయినాయంటే ఫెయిల్ అయిపోయింది, కూడా లేదు. అందుకే చూడండి అక్కడ అబద్ధ ప్రవక్తలకు వచ్చి జాగ్రత్త పడి వారు ఏం చేసుకుంటున్నారు, గొర్రె చర్మం. పైకి బాగానే కనబడుతున్నారు, చర్మం ఏంటి, గొర్రె చర్మం. లోపల ఏ స్వభావం, తోడేలు స్వభావం. ఏం చేస్తుంది, గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ వారు లోపల ఎలాంటి వారు, చంపేతరాలు, కఠినమైన వాళ్ళు, క్రూరమైన తోడేళ్ళు అని చెప్పి పైకి చర్మం వేసుకుని వచ్చారు. కాబట్టి ఇలాంటి ప్రవక్తలను గూర్చి, ఎలాంటి ప్రవక్తలు అంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి చాలా జాగ్రత్త పడండి. జాగ్రత్త పడకపోతే చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం, 24వ అధ్యాయం 22వ వచనం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటాడు. ఎక్కడే ఉన్నాడండి, యేసు బతుకును కానీ ఎప్పుడేమోనంటే క్రీస్తు అక్కడ ఉన్నాడని, ఎక్కడ ఉన్నాడని ఎవడైనా చెప్తే మీరు ఏం చేయకండి, నమ్మేండి అనలేదు ఆయన. ఆ కాలం ముందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినాడల్లా నమ్మకుడి అని చెప్పేశాడు. ఈనాడు వచ్చేసారు అలాంటి వాళ్ళు, వచ్చేసారు. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. మేమే క్రీస్తులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈనాడు సమాజంలో ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఏలనగా వచ్చిన వాడు ఎవడైనను సరే అని చెప్పేశాడు. ఏలనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మని మీరు పొందునను, మీరు అంగీకరింపని మరి ఒక స్వార్థ మీరు అంగీకరించినను, మీరు వాడిని గూర్చి ఏం చేయాలి, సహించడం. ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసిన అలాంటి వాళ్ళు వచ్చారు, మీరు సహించడం ఏమన్నాడు, యుక్తమే అని చెప్పేశాడు పౌలు గారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, డూప్లికేట్. ఒరిజినాలిటీ యాక్చువల్లీ దింపేటట్టు ఉంటారు వాళ్ళు, కానీ పక్కా డూప్లికేట్ వాళ్ళు. అదే చెప్పేసారు అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఎక్కడే ఉన్నాడండి, ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినట్లా మీరు ఏం చేయండి, నమ్మేయండి అని అనట్లేదు, నమ్మకూడదు అంటున్నాడు. నమ్మకూడదు అంటే ఏది పడితే అది నమ్మకూడదు. ఎవరు, వినే శ్రోతలు, విశ్వాసులు. నమ్మకుడి. ఒకవేళ నమ్మితే ఏమవుద్ది, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే, అండర్లైన్ చేసుకోండి, సాధ్యమైతే ఎవరిని, ఆల్రెడీ నిలబడిన వాళ్ళని, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని కూడా పడగొట్టే వాళ్ళు ఎవరంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు. ఈ అబద్ధపు క్రీస్తులు ఏర్పరచబడిన వాళ్ళే లాక్కెళ్ళిపోతారు. అదేంటండి, ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా మీ సంఘంలో అబ్బాయి, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంటే ఆల్రెడీ ఉచ్చులో పడిపోయాడు. ఎవడు ఉచ్చులో, అబద్ధపు ప్రవక్త ఉచ్చులో, అబద్ధపు క్రీస్తు ఉచ్చులో పడిపోయారు. అదే చెప్తున్నాడు అక్కడ. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే నిలబడిన వాళ్ళు సైతం లాక్కెళ్ళిపోతారు. స్తంభంగా ఉన్నవాడిని, స్థిరంగా ఉన్నవాడిని లాక్కెళ్ళిపోతారు. ఎవరంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు. అదే చెప్తున్నాడు అక్కడ. ఏర్పరచబడిన సైతం మోసపరచుటకే వాళ్ళు చాలా మంది సంఘంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని ఏమంటారమో సీనియర్స్ అంటాం, అంతే కదా. సీనియర్స్ని లాక్కెళ్ళడం అంటే చాలా కష్టమైన పని, చాలా కష్టం. అది ఏం చేశారంట, వారు ఎదుట నమ్మేటట్టు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. చూడండి అక్కడ, ఏర్పరచబడిన వారు సైతం మోసపరచుటకే గొప్ప సూచికలు, మా సూచికలు చేత నమ్మరేళ్ళు. ఆన్ ది స్పాట్ జరగలేంది జరిగినట్టు చూపించేస్తే కనుక దీన్ని బట్టి అయినా మారిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ది స్పాట్ పక్షవాయువులు ఇంట్లో కూడా ఉంటాయండి. ఆన్ ది స్పాట్ వాళ్ళ దగ్గరికి వచ్చి లేపేయడం అనుకోండి, ఇదిగో మీరు ఇలా చేసాం కాబట్టి మా దగ్గరికి వస్తే ఇలాంటి జరిగితే అంటే ఖచ్చితంగా మారిపోతారు వాళ్ళు అంటారు. అందుకని గొప్ప సూచక్రియలు, మహత్కార్యములను ఏం చేస్తారంట, కనబరుస్తారంట. అంటే కంటికి కనిపించేలా చేస్తారు వాళ్ళు. అంతే తప్పి దాంట్లో రియాలిటీ, దాంట్లో నిజమెంత ఉందో, వాస్తవం ఎంత ఉందో, ఏర్పరచబడిన వాళ్ళు అంటే నిలబడిన వాళ్ళు సైతము, ఏర్పరచబడిన వాళ్ళు సైతము, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు సైతము ఏం చేస్తారంటే పడగొట్టే శక్తి వాళ్ళు క్రియేట్ చేస్తుంటే దానికి నమ్మేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అదే పడి చూడండి, అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడి, నేను వెళ్ళిపోయాను అంటే కానీ గుర్తుపెట్టేస్తున్నా ఒకటే, మీరు అబద్ధపు క్రీస్తు ఉచ్చులోకి వెళ్ళిపోయారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వాళ్ళు సైతము మోసపరచుటకే గొప్ప సూచక్రియలను, మహత్కార్యాలు ఏం చేస్తారో కనబరుస్తారు. ఎవరైతే ఎక్కువ పని చేస్తారో దేవుని కార్యక్రమంలో, ఎవరైతే ఎక్కువ నిలబడో దాని మీద టార్గెట్ ఉంటుంది. ఎవరిదంటే అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. వారిని కూడా లాక్కెళ్ళిపోతున్నారంటే మెయిన్ ప్రధానమైన కారణం వారు రుచిలో వెళ్ళి ఎక్కడో పడిపోయారు అని అర్థం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం. అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారంట, ప్రజలలో ఉండ్రి అని చెప్పేశాడు. ఈనాడు ఉన్నారన్నా సరే చాలా మంది వాళ్ళని వెంబడిన్నారని అల్ప విశ్వాసం తెలియట్లేదని చాలా మంది.
మరి అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనని మీలోను అంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే మతశాఖలు ఉన్నాయో, ఎక్కడైతే సమాజాలు ఉన్నాయో ప్రజల్లో ఉన్నారంట, అటువలు ఎక్కడ ఉన్నారంట, మీలోనూ ఉన్నారంట. మీలోను అంటే ఇప్పుడు నాకు చెప్పి ఈయన అబద్ధ బోధకుడా, నాకు చెప్పి ఈయన అబద్ధ ప్రవక్త అని ఎరగలేని అల్ప విశ్వాసులు ఈనాడు సమాజంలో ఉన్నారు. అందుకని మీలోను అబద్ధ బోధకులు అందరూ వీరు తమ్మును ప్రభువును కొనిన ప్రభువును కూడా ఏం చేస్తారంట, యేసుక్రీస్తును కూడా విసర్జించచ్చు, తమకు తామే శీఘ్రంగా నాశనం కలిగజేసుకొనొచ్చు. నాశనకర్మకు భిన్నాభిప్రాయాలు ఎలా బోధిస్తారు? రహస్యంగా, డైరెక్ట్గా చెప్పలేరు. ఎందుకంటే అబద్ధ బోధలు కాబట్టి. నాశనకరమైన ఏంటంటే చూడండి, నాశనకర్మకు భిన్నాభిప్రాయాలు. అవి వింటే కనుక, ఆ అభిప్రాయాలు వింటే కనుక ఏమైపోతారో మోసపోతారు. ఆ నాశనకర్మకు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు ఏం చేస్తారంట, ఎవరైనా మంచి చేష్టలు అనుసరిస్తారు, ఏం చేస్తారో అబద్ధ ప్రవక్తలు ఎలా బ్రతిదే, ఎందుకంటే మా సేవకుడు ఎలా బ్రతికాడు, మేము ఎలా బ్రతున్నాం అంటారు. మీ సేవకుడు బట్టి కదా కదా పరలోకం అని ఆలోచించారండి. వాళ్ళు చూడండి అక్కడ, వారు వీరిని బట్టి మరి అనేకులు వారు పోకిరి చేష్టలు అనుసరించి నడుతారు. వీరిని బట్టి సత్య మార్గం ఏం చేయబడుతుంది, దూషించబడుతుంది. ఆ పాస్టర్ గారు అమ్మాయి మేకప్ వేసుకుంటాం, మేము వేసుకోవడం తప్పేమో అంటారు ఎవరు విశ్వాసులు. అంటే నువ్వు ఎవరిని బట్టి బ్రతుకుతున్నావు? మనిషిని బట్టి బ్రతుకున్నావు. ఆవిడ నరకానికి వెళ్తే నువ్వు కూడా ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. అనేక మంది ఏం చేస్తారంటే వారిని చూసి వారు పోకిరి చేస్తారు. వారు ఏం చేస్తున్నారు, వాళ్ళని చేస్తారు. వాళ్ళు లవ్ చేస్తారు, వాళ్ళు మేకప్ వేసుకుని వాళ్ళు ఆకుతారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే ఇలా ఆయన మాట్లాడు నేను మాట్లాడేయండి అన్న. అంటే ఎవరిని బట్టి బ్రతుకుతున్నాడు? మనిషిని బట్టి బ్రతుకుతున్నాడు, అబద్ధ బోధకుని బట్టి బ్రతుకుతున్నాడు. కానీ వాస్తవాన్ని బట్టి, నిజాన్ని బట్టి బ్రతకట్లేదు. ఇలా అదే చెప్తున్నాడు. మరియు అనేకులు అంటే చాలా మంది బేసి ఏంటి తెలుసండి, మా సేవకుడే తప్పు చేయడండి, మేము తప్పు చేస్తే ఏంటి అన్నాడు. మీ సేవకుడు సరైన దాంట్లో ఉన్నాడా? లేడు. సరైన బోధ చేస్తున్నాడా? లేడు. అలాంటోడు గుడ్డోడు నేను వెంబడిస్తూ ఏం చేస్తాడు, వారి చేష్టలు నువ్వు చేస్తే ఎక్కడికి వెళ్తావు? దీన్ని బట్టి అనేక మంది ఏం చేస్తారంటే సత్య మార్గం, మరియు అనేకులు వారు పోకిరి చేష్టలు, వారు చేసే చేష్టలను ఏం చేస్తారంట, అనుసరించి నడుతారు. వీరిని బట్టి సత్య మార్గం ఏం చేస్తుంది, దూషించబడుతుంది. అందుకని నువ్వు ఏ ఆత్మను పడతా ఆ ఆత్మను నమ్మకం అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ ఏం చెప్పాడు, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ఏం చేశారంట, బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక అన్నాడు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు అని ఏం చేయాలంట, పరీక్షించుడి అని చెప్పేశాడు. ఆత్మలు దేవుని సంబంధమైనవా? ప్రతి ఆత్మను నమ్మేస్తారే, ప్రతి సేవకు నమ్మేస్తారే, ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పేస్తున్నారే, ప్రతి ఒక్క బోధ అనుకున్నారే, ప్రతిదీ సంఘం అనుకున్నారే. ఇదే భ్రమ. అందుకని వినేవారు నమ్మేవారు చెప్తున్నారు. అక్కడ అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మ ఏం చేయకూడదు, నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు అని ఏం చేయాలంట, పరీక్ష చెక్ చేయాలండి. చెక్ చేయట్లేదండి ఎవరో కూడా. మతం ఏదంటే మతం ముసుగులోకి వెళ్తున్నారు, కులం ఏదైతే కులం ముసుగులోకి వెళ్తున్నారు తప్పించి ఆయన వాస్తవం చెప్తున్నాడా, వాస్తవం చెప్పట్లేదా, ఈయన దొంగ బోధకుడా, ఒరిజినల్ నకిలీయా అని ఆలోచించట్లేదు. చాలామంది నకిలీలు చాలామంది ఉన్నారంటే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నకిలీల గురించి కూడా చెప్పేశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఏలయనగా వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారయ్యుండి దొంగ అపోస్తులే ముందేంటి, దొంగ అపోస్తులను మోసకాండ్రగను పనివారు అన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. మీరు ఏదో ఆశ్చర్యపడుతున్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారని సమాజంలో ఆశ్చర్యపడకండి. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదోత వేషం ధరించుకున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి ఏం కలుగుతుంది, అంతము కలుగును అని చెప్పేశాడు. కాబట్టి అబద్ధ ప్రవక్తల గురించి మీరు ఏం చేయండి, ఈశ్వరు చెప్పారు, జాగ్రత్తగా. అబద్ధ బోధకుల మీరు గురించి ఏం చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అబద్ధపు ముసుగులో ఉంటే కనుక భయంకరమైన పరిస్థితులు. అందుకని ఎక్కడికి వెళ్తారంట, అబద్ధికులందరూ మండుగుండంలో అగ్నిగుండంలో పడతారని చెప్పేశాడు. ఇదే ఏ మరణము, 2వ మరణం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. దాంట్లో ఒక పాయింట్ యాడ్ చేసుకోండి వినిటిని గురించి జాగ్రత్తలో. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. వినిట్లో ఏ పాటను పడితే పాట వినేస్తారని చాలామంది, బోధలు వినేస్తున్నారు, అలాగే పాటలు కూడా వినేస్తున్నారు. చూడండి చాలామంది, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అని చెప్పేశాడు. ఏ పాటలు అండి ఈనాడు పాటలు పాడే? ప్రేమలో పడ్డాను ఒక ఆయన, మరొక ఆయన ఏమంటాడంటే ఆయనతో ఏదో
యేసుక్రీస్తు వారితో ప్రేమలో పడ్డాను. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు ఎక్కడికి వెళ్ళారంట? ఈనాడు యేసుక్రీస్తు వారే లేరు, యేసుక్రీస్తు చరిత్రే లేదు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు లేడు అనే అబద్ధ బోధకులు కూడా ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఈనాడు ఆయన భూలోకం రాకముందు లేడండి. ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత ఉన్నాడండి అని అబద్ధ ప్రవక్తలు. అలా అంటే కనుక అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, యేసుక్రీస్తు ఏమయ్యాడంట? మరి శరీరధారి అంటే అంతకుముందు ఉన్నాడా లేడనా? ఆయన శరీరాన్ని ఏం చేసుకున్నాడు? ధరించుకుని వచ్చాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి అంటే శరీరం లేని వ్యక్తి ఏం చేశాడు? శరీరధారిగా వచ్చాడు. అంటే అంతకుముందు ఉన్నాడా అంటే ఉన్నాడు. దొంగబోధకులు ఏం చెప్తారంటే అసలు యేసుక్రీస్తు లేడండి, ఆయన పుట్టకముందు లేడండి, భూమి మీద రాకముందు లేడండి, అసలు ఆయన నూనికే లేదండి అంటున్నారు చాలా మంది దొంగబోధకులు. ఈనాడు చాలా ఆ బోధలు ఎక్కువైపోయినాయండి చాలా మంది. అందుకని యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి, నిత్యత్వం నుంచి వచ్చాడు. ఆ పరలోకం నుండి ఏం చేశాడంటే వచ్చాడు. ఉన్నవాడే వస్తాడండి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? మా ఇంటి నుంచి వచ్చానంటే ఎక్కడి నుంచి వచ్చాను అర్థం? ఉంటేనే వస్తానా లేదంటే రాకుండా వస్తానా? ఉంటేనే వస్తాను. అందుకని ఆయన వచ్చానని ఒప్పుకోరంటండి వాళ్ళు. ఒప్పుకొనని వంచకులు అనేకులు ఎక్కడికి వెళ్ళారంట? లోకంలోకి బయలు వెళ్ళారు. అందుకని జాగ్రత్తగా ఉండండి. అందుకని అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి. లేదా ఏమవుతారు మీరు పరిస్థితి జాగ్రత్త లేకపోతే? ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అని చెప్పేసి అబద్ధాన్ని బోధించే ప్రతి బోధకుడు అన్నాడు. వాళ్ళు వెంబడించే వాళ్ళు ఎవరు? అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందుతుంది. ఏ మరణము? 2వ మరణం. కాబట్టి ఎన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నామంటే, ఒకటి ఏ విషయము? వినుటను గూర్చిన జాగ్రత్త. అలా రకరకాల ఇష్టానుసరమైన పాటలు, సినిమా పాటలు, చున్నే క్రిస్టియన్ పాటలు కట్టి రకరకాలైన పాటలు, సినిమా లిరిక్స్ తోటి, సినిమా ట్యూన్లతోటి పాటలు పాడుతూ అలాంటి పాటలు కూడా వినేవారు కూడా ఉన్నారు. విన్నారా? నేను అలాంటి పాటలే విన్నారండి చాలా మంది. అది చెప్తున్నాడు అక్కడ. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట. నువ్వు సరిగా బ్రతకలేదు, సరిగా జీవించలేదు అది వినరండి చాలా మంది. ఏం వింటారు? చాలా బాగా పాడాడండి. ఏం పాడాడు? ఇంతకే వాక్యానుసారంగా పాడాడా? వాక్యానుసారంగా లేకుండా పాడాడా? ప్రేమలో పడడం ఏంటండి? ప్రేమలో ఎవరు పడతారు? లోకంలో పడతారు. యేసుక్రీస్తు వారితో ప్రేమలో పడ్డారంట. ఒక ఆవిడైతే స్టైలు మారింది అంటుంది, ఒక ఆవిడ నడక మారిపోయిందంట. అసలు దాన్ని ఎలా వ్యంగ్యంగా, ఎలా ఇష్టానుసారంగా ఏం చేస్తారో పాడుతున్నారు. రకరకాలుగా పాడే పాటలు ఈనాడు సమాజంలో ఉన్నాయండి. కాబట్టి ఏ పాటలు పాడుతున్నారు, ఏం వింటున్నారు మీరు? అందుకనే బుద్ధిహీనులు ఇలాంటి పాటలు రాస్తారు. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానులు గద్దింపు వినుట మేలు. ఇదే కాదండి, సినిమా ట్యూన్ తోటి ప్రతి రకరకాలైన పాటలు కట్టేశారు. యాస్టీజ్ సినిమా పాటలని, క్రైస్తవ పాటలను ప్లే చేస్తే రెండు ఒకలాగా ఉంటాయి. కానీ ఎలాంటి పాటలు అంటే, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అని చెప్పేసి. కాబట్టి వినుటిని గురించి జాగ్రత్త చెప్పాడు మొదటి విషయం. రెండవది దేని గురించి? ప్రార్థనలో జాగ్రత్త. 3 ధర్మకార్యాలు చేసేటప్పుడు జాగ్రత్త. 4 అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త చెప్పేశాడు. కాబట్టి ఈ 4 విషయాలు మనం ఖచ్చితంగా ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటున్నాం ఉండలేదని ఖచ్చితంగా ఆలోచన చేసుకుందాం.